నమస్కారం అండి. కాలచక్రం ఎవరి కోసం ఆగదు. కానీ కొన్ని సమయాలు, కొన్ని మాసాలు మాత్రం మన జీవితాలలో చెరగని ముద్ర వేస్తాయి. మన దశను మార్చేస్తాయి. గ్రహాల గమనంలో ఎన్నో విషయాలు, మరెన్నో ఆశ్చర్యాలు దాగి ఉన్నాయి. ఆ గ్రహాల కదలికలే మన దైవానంద జీవితాన్ని, మన ఆశలను, మన విజయాలను నిర్దేశిస్తాయి. రాశి చక్రంలో చిట్ట చివరి రాశి అత్యంత పవిత్రమైన జలతత్వానికి ప్రతీకరైన అద్భుతమైన మీనరాశి వారి గురించి ప్రత్యేకించి 2026 మే నెలలో మీ జీవితం ఎలాంటి అన్యూన్యమైన మలుపులు తిరగబోతున్నాయో, ఎలాంటి అద్భుతాలను మీ కళ్ళ ముందు ఆవిష్కరించబోతుందో ఇప్పుడు మనం చాలా సవివరంగా లోతుగా తెలుసుకుందాం. అసలు మీనరాశి వారి గురించి చెప్పాలంటే మాటలు చాలవు, పుస్తకాలు సరిపోవు. రాశి చక్రంలో అంతకు ముందు 11 రాశుల లక్షణాలను, వారి అనుభవాలను తమలో ఇమిడ్చుకున్న అత్యంత లోతైన పరిపక్వమైన మనస్తత్వం మీది. నీటి తత్వానికి చెందిన మీరు చాలా సున్నితమైన మనసు కలవారు. ఇతరుల కష్టాన్ని, బాధను చూసి ఇట్టే కరిగిపోయే జాలి గుండె మీది. మీనరాశికి గుర్తు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఈదుతున్న 2 చేపలు. ఈ గుర్తునే మీ జీవిత సత్యం దాగింది. అంటే ఒక చేప ఎప్పుడు కలల ప్రపంచంలో, ఊహల లోకంలో విహరించాలని, ఆధ్యాత్మిక చింతనలో గడపాలని కోరుకుంటే, మరో చేప కఠినమైన వాస్తవ ప్రపంచంలో, ప్రపంచిక బాధ్యతలలో, కుటుంబ పోషణాలలో ఈదుతూ ఉంటుంది. ఈ రెండుటి మధ్య సమతుల్యతను సాధించడమే మీ జీవిత ప్రయాణం. మీరు పుట్టుకతోనే అద్భుతమైన సృజనాత్మకత, ఎవ్వరికీ అంతుచిక్కని అపారమైన ఊహాశక్తి, అత్యున్నతమైన కళాత్మక దృష్టి కలిగి ఉన్నవారు. ఎదుటివారి మనసులోని మాటలను వారి పెదవి విప్పి చెప్పకముందే పసిగట్టగలిగే ఆత్రేంద్రియ శక్తి మీకు దేవుడిచ్చిన గొప్పవరం. ఇప్పుడు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మనసారా కోరుకునే మీరు బంధువుల ప్రేమకు, ఆప్యాయతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. గడిచిన నెలలో మీరు పడ్డ కష్టానికి, చూపించిన ఆచరణాత్మక నైపుణ్యాలకు, మీరు ప్రదర్శించిన ఓర్పుకు ఇప్పుడు తిరిగి ప్రతిఫలం లభించబోతుంది. మే నెలలో మీ రోజువారీ జీవితం చాలా ఆహ్లాదకరంగా, ఎంతో చురుకుగా మారుతుంది. చిన్న చిన్న ప్రయాణాలు చేయడం, స్నేహితులతో ఉత్సాహంగా గడపడం, కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన మీలో పుష్కలంగా కనిపిస్తాయి. ఒక తెలియని సరికొత్త కుతూహలం, నలుగురితో కలవాలనే ఆసక్తి, జీవితాన్ని కొత్త కోణంలో చూడాలనే తపన విపరీతంగా పెరుగుతాయి. దీనికి ప్రధాన కారణం సూర్యుడు మే నెల 20వ తేదీ వరకు వృషభ రాశిలో సంచరిస్తూ మీ కమ్యూనికేషన్ అంటే భావ వ్యక్తీకరణ రంగాన్ని అద్భుతంగా ప్రకాశింపజేయడమే. మీనరాశి వారు సాధారణంగా తమ భావాలను, బాధలను తమ లోపలనే దాచుకుంటారు. కానీ ఈ సమయంలో మాత్రం మీరు మీ మాటల గారడితో, మీ సామాజిక ఆకర్షణతో నలుగురిని ఇట్టే కట్టిపడేస్తారు. మీ సలహాల కోసం, మీ మాటల కోసం చుట్టుపక్కల వారు ఎదురు చూసేంతలా మీ వాయిస్ పవర్ పెరుగుతుంది. సరిగ్గా మే 1వ తేదీ వృశ్చిక రాశిలో ఏర్పడే పౌర్ణమి మీ జీవితంలో చాలా బలమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇది ప్రయాణాలు, ఉన్నత విద్య మరియు మీ జీవిత తత్వానికి సంబంధించిన విషయాలను బలంగా ప్రేరేపిస్తుంది. ఈ పౌర్ణమి వెలుగుల్లో మీకు ఒక అద్భుతమైన వేసవి విహారయాత్ర ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చు. లేదా మీరు ఎప్పటి నుంచో నేర్చుకుంటున్న ఏదైనా కఠినమైన కోర్సుకు సంబంధించి ఒక ముఖ్యమైన ఘట్టాన్ని ఎంతో విజయవంతంగా పూర్తి చేయవచ్చు. చాలామంది మీనరాశి వారికి తమ జీవిత తత్వానికి సంబంధించి ఒక గొప్ప జ్ఞానోదయం కలుగుతుంది. ఇన్నాళ్ళుగా మీ మనసులో ఎక్కడో మూలన దాగి ఉన్న ఒక ఆలోచన లేదా భవిష్యత్ గురించి ఒక స్పష్టమైన దృక్పథం ఇప్పుడు నిజమైన రూపాన్ని సంతరించుకుంటుంది. భావోద్వేగాల విషయానికి వస్తే వృశ్చిక రాశికి ఉండే సహజమైన లోపం లేని తీవ్రత వల్ల ఏదైనా ఒక విషయం పట్ల లేదా ఒక లక్ష్యం పట్ల మీలో విపరీతమైన ఫ్యాషన్ కలుగుతుంది. ఇన్నాళ్ళు ఒకే రకమైన రొటీన్ జీవితంలో చిక్కుకుపోయి మీకు విసుగొచ్చి ఉంటే గనుక ఈ పౌర్ణమి మీలో సరికొత్త సాహసాలు చేయాలనే కోరికను, జీవిత పరమార్థాన్ని అన్వేషించాలనే ఆకలిని తిరిగి రగిలిస్తుంది. అది కొత్త రకం పుస్తకాలు చదవడం ద్వారా అయినా, ఏదైనా వర్క్షాప్కి హాజరు కావడం ద్వారా అయినా, లేదా విభిన్న సంస్కృతులకు చెందిన వ్యక్తులతో మాట్లాడి మీ జ్ఞానాన్ని పెంపొందించుకోవడం తద్వారైనా, ఎలాగైనా సరే మీ పరిధులను విస్తరించుకోవడానికి వచ్చే ఏ చిన్న అవకాశాన్ని కూడా ఈ సమయంలో అస్సలు వదులుకోవద్దు.
మే నెల మొదటి సగంలో మీ రాశ్యాధిపతి అయిన గురు గ్రహం మీకు ఎంతో ఇష్టమైన మీ తత్వానికి సరిపోయే నీటి తత్వ రాశి అయిన కర్కాటకంలో సంచరించడం వల్ల అది మీ సృజనాత్మకతను మరియు మీ ప్రేమ జీవితాన్ని అన్యోన్యత శిఖరాలకు తీసుకెళ్తుంది. ఈ సమయంలో మీరు ఆ బృహస్పతి యొక్క పాజిటివ్ ఎనర్జీని అనువనువున పూర్తిగా ఫీల్ అవుతారు. ఈ సంవత్సరం ప్రారంభం నుండి మీ మనసులో మొలకెత్తిన ఒక సంతోషకరమైన సృజనాత్మక ప్రాజెక్టులను ఇప్పుడు మీరు విజయవంతంగా ముగించవచ్చు లేదా ఒక అందమైన ప్రేమ బంధాన్ని మరింత దృఢంగా మార్చుకోవచ్చు. మే నెల మధ్యలో వస్తున్న హృదయపూర్వకమైన అనుభవాలను మీరు మనసారా ఆస్వాదించండి. మీ భాగస్వామితో కలిసి ఒక రొమాంటిక్ డేట్కి వెళ్ళడం లేదా మీరు సాధించిన సృజనాత్మక విజయాన్ని మీ ఆత్మీయులతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం లాంటివి చేయండి. గురుగ్రహం త్వరలోనే తన స్థానాన్ని మార్చుకొని మరో రాశిలోకి వెళ్ళబోతున్నాడు కాబట్టి మీ భావాలను వ్యక్తపరచడంలో, మీ మనసులు ఇతరుల ముందు తెరవడంలో మీరు ఎంతలా ఎదిగారో, ఎంత పరిపక్వత సాధించారో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని ఆనందించండి. ఈ మే నెల మధ్య భాగం మొత్తం మీ కమ్యూనికేషన్ స్కిల్స్, కొత్త విషయాలు నేర్చుకోవడం చుట్టూనే తిరుగుతుంది. మే 16వ తేదీన వృషభ రాశిలో వచ్చే అమావాస్య కమ్యూనికేషన్ రంగానికి సంబంధించిన కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఒక బ్రహ్మాండమైన అవకాశాన్ని ఇస్తుంది. మీరు ఒక బ్లాగ్ రాయడం ప్రారంభించాలన్నా, యూట్యూబ్ లేదా సోషల్ మీడియాలో ఏదైనా కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలన్నా, లేదా మీరు వృత్తికి పనికొచ్చే ఏదైనా కోర్స్ చేయాలన్నా ఇదే సరైన సమయం. అసలు ఏ పని చేయలేకపోయినా కనీసం మీ మనసులోని నిజాలను నిర్భయంగా ఎదుటివారితో పంచుకోవడానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి శక్తి చాలా నిలకడగా, ప్రాక్టికల్గా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు మొదలుపెట్టే ఏ పని అయినా సరే దీర్ఘకాలం పాటు నిలబడి మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మీ తోబుట్టులతో లేదా ఇరుగు పొరుగు వారితో, స్నేహాలతో ఎప్పటి నుంచో మాట్లాడాలనుకుంటున్న విషయాలు ఏవైనా ఉంటే ఈ అమావాస్య రోజున ఎంతో మర్యాదగా, ప్రశాంతంగా వారితో మాట్లాడి మీ మనసులోని భారాన్ని దించుకోండి. మీ మాటలు ఇప్పుడు ఎదుటి వారితో విరిగిపోయిన బంధాలు తిరిగి అతికించే వారాదులుగా మారుతాయి. అమావాస్య తర్వాత మీ జీవితంలో ఊహించని వేగంతో సానుకూల మార్పులు రావడం మీరు గమనిస్తారు. ముఖ్యంగా ఈ అమావాస్య తర్వాత మీ ఆర్థిక పరిస్థితులు ఒక్కసారిగా కుదుటపడతాయి. అప్పటి వరకు ఉన్న చిన్న చిన్న ఆటంకాలు అమావాస్య తర్వాత పటాపంచలైపోతాయి. ఈ గ్రహాల అనుకూలతో పాటు ఈ మే నెలలో మీనరాశి వారికి అద్భుతమైన ధనప్రాప్తి కలగబోతుంది. వృత్తుల్లోనూ వ్యాపారంలోనూ మీరు ఊహించని అంచనాలను మించి ధనలాభాలు వస్తాయి. ఉద్యోగం చేస్తున్న వారికి ఈ నెల చాలా ప్రత్యేకమని చెప్పాలి. ఎందుకంటే మీ కష్టానికి పై అధికారుల నుండి సరైన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో మీకు విశేషమైన కీర్తి ప్రతిష్టలతో పాటుగా ప్రమోషన్స్ లేదా ఊహించని ధనలాభం కూడా కలుగుతుంది. వ్యాపారస్తులకు పెండింగ్లో ఉన్న బిల్లులు మంజూరవుతాయి. మీ పాత స్నేహితుల కలయికలు కూడా ఈ నెలలో మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. వారి ద్వారా మీకు ఒక లాభదాయకమైన పని కూడా జరగవచ్చు. మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం ఈ నెలలో మీకు శారీరక సంతోషాలు కలుగుతాయి. మీరు తలపట్టిన ప్రతి కార్యము ఎలాంటి ఆటంకాలు లేకుండా సిద్ధిస్తుంది. అంతేకాకుండా గతంలో మీరు చేసిన అప్పులు తీర్చగలిగితే మంచి ధనాదాయం మీకు ఈ నెలలో కలుగుతుంది. తద్వారా మీ మీదున్న ఒక పెద్ద మానసిక భారం దిగిపోతుంది. అయితే ఇక్కడ మీకు ఒక విషయం బాగా గుర్తుంచుకోవాలి. ఒకవైపు మీరు ఆర్థికంగా, వృత్తిపరంగా అద్భుతాలు సాధిస్తారు. బయట సమాజంలో మీకు ఎంత పేరు ప్రఖ్యాతలు వస్తున్నా అదే సమయంలో మీ కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మీ సంతానానికి సంబంధించిన కొన్ని విషయాలు, వారి చదువులు లేదా వారి భవిష్యత్తు మిమ్మల్ని కలవరపెట్టవచ్చు. అలాగే కుటుంబ సభ్యుల నుండి, బంధువుల నుండి కొన్ని వ్యతిరేకతలు కూడా ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మీనరాశి వారికి ఈ ద్వంద్వ స్వభావం ఎప్పుడు ఉండేదే కదా. ఒకవైపు బయట ప్రపంచంలో విజయం సంతోషిస్తుంటే మరోవైపు అంతర్గత కుటుంబ వ్యవహారాలు కొద్దిగా ఆలోచింపజేస్తాయి. ఈ పరిస్థితులను మీ సహజమైన ఓర్పుతో, నిస్వార్థమైన ప్రేమతో హ్యాండిల్ చేయాలి. మాట జారకుండా సంయమనం పాటిస్తే ఈ కుటుంబ సమస్యలు కూడా మీరు సులభంగానే దాటేస్తారు. ఇక మే 20వ తేదీ తర్వాత గ్రహస్థితులలో పెద్ద మార్పు రాబోతుంది. సూర్యుడు వృషభ రాశి నుండి మిథున రాశిలోకి అడుగుపెట్టడంతో మీ దృష్టి అంతా ఒక్కసారిగా మీ ఇల్లు, మీ కుటుంబం మరియు మీ అంతర్గత ప్రశాంతత వైపు మల్లుతుంది. బయట ఎంత తిరిగినా, ఎంత సాధించినా ఇంట్లో దొరికే ప్రశాంతత మరెక్కడ దొరకదని మీకు బలంగా అనిపిస్తుంది. రాబోయే 4 వారాల పాటు మీకంటూ ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించుకోవడానికి మీరు ఇష్టపడతారు. ఇది చాలా సహజమైన మార్పు. నెల ప్రథమార్థంలో బయట ప్రపంచంలో విపరీతంగా తిరిగి మీ నాలెడ్జ్ని పెంచుకొని నలుగురితో బాగా కలిసిన తర్వాత మీ మనసు సహజంగానే కాస్త నిశ్శబ్దాన్ని, ఇంటి వాతావరణాన్ని, వెచ్చదనాన్ని, ఆత్మీయుల సాగత్వాన్ని కోరుకుంటుంది.
ఈ సమయంలో మీరు సమ్మర్ వెకేషన్లో మీ కుటుంబ సభ్యులతో కలిసి ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ ప్లాన్ చేయవచ్చు, లేదా మీ ఇంటిని మరింత అందంగా అలంకరించుకోవాలని, ఇంట్లో కొన్ని మార్పులు చేయాలని, కొత్త వస్తువులు కొనాలని నిర్ణయించుకుంటారు. బుధుడు మరియు శుక్రుడు కూడా మీకు ఈ విషయంలో ఎంతగానో సహాయపడతారు. బుధగ్రహం మే నెల మొదటి సగంలో వృషభ రాశిలో నుండి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని అద్భుతంగా పెంచితే, మే 23 మిథున రాశిలోకి ప్రవేశించే మీ కుటుంబ సభ్యులతో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధాలు చాలా లాజిక్గా ప్రశాంతంగా మాట్లాడుకొని పరిష్కరించుకునేలా చేస్తుంది. ఇక శుక్రగ్రహం విషయానికి వస్తే మే 18 వరకు కర్కాటక రాశిలో ఉండి మీలో రొమాన్స్ని, సంతోషాన్ని, కళాత్మక దృష్టిని నింపుతుంది. ఆ తర్వాత మే 18 శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మీ దృష్టి అంతా మీ పనితీరు మరియు మీ ఆరోగ్యం వైపు మల్లుతుంది. మీ రోజువారీ పనులలో, మీరు చేసే చిన్న చిన్న పనులలో కూడా ఆనందాలను వెతుక్కుంటారు. ఆఫీసులలో మీ వర్క్ సెల్ఫ్ని అందంగా మీకు నచ్చినట్లుగా సర్దుకోవడం, లేదా మీ ఫిట్నెస్ గోల్స్ని రీచ్ అయినందుకు మీకు మీరే బహుమతిగా ఒక స్పా డేకి వెళ్ళడం, మంచి భోజనం చేయడం లాంటివి చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరగడం వల్ల వ్యాయామం, యోగా లాంటివి ప్రారంభించే అవకాశం ఉంది. నెల ఆఖరికి వచ్చేసరికి వాతావరణంలో ఒక తెలియని మార్పు వస్తున్నట్లు మీ అంతరాత్మకు స్పష్టంగా అనిపిస్తుంది. అదృష్టానికి, విస్తరణకు, జ్ఞానానికి కారకుడైన బృహస్పతి అంటే మీ రాశాధిపతి అయిన గురుగ్రహం జూన్ 30న కర్కాటక రాశిని విడిచిడి వెళ్ళబోతున్నాడు. కాబట్టి మే నెల మీ ప్రేమను మరియు సృజనాత్మక రంగంలో గురుగ్రహం ఇచ్చే పూర్తి ఆశీర్వాదాలను నిండుగా పొందే చివరి పూర్తి నెల. అందుకే బ్రహ్మాండంలో గ్రహ అనుకూలతను ఉన్నప్పుడే మీ మనసుకు నచ్చిన ప్యాషన్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలి, లేదా మీ ప్రేమ జీవితంలోని అద్భుతమైన అవకాశాలను పూర్తిగా వాడుకోవాలని మీకు అనిపిస్తుంది. లోపల ఏదో ఒక తత్వం మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అదే సమయంలో కొత్తగా వస్తున్న మిథున రాశి ప్రభావాల వల్ల మీ ఇంటి వాతావరణం మీ కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేయడానికి ఒక బలమైన పునాది వేసుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది మీ మెదడుకి మరియు మనసుకి, బయట ప్రపంచ అన్వేషానికి మరియు అంతర్గత గృహ ప్రశాంతతకి మధ్య ఒక అద్భుతమైన సమతుల్యమైన బ్యాలెన్స్. మొత్తంగా చూసుకుంటే మే 2026 మీకు ఆర్థికంగా, వృత్తిపరంగా ఎంతో అభివృద్ధిని, అన్యూన్యమైన ధనలాభాలను ఇస్తూనే కమ్యూనికేషన్ రంగంలో మీకు ఊహించని కొత్త అవకాశాలను మీ దరి చేరుస్తుంది. గత నెలలలో పడిన కష్టాలన్నిటికీ ఈ నెల ఒక గొప్ప సత్వన. జూన్ నెలకి అడుగు పెడుతున్నప్పుడు ఒక విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ మే నెలలో మీరు నేర్చుకున్న కమ్యూనికేషన్ స్కిల్స్, మీరు పెంపొందించుకున్న కొత్త అనుభవాలే రాబోయే వేసవి నెలలో మీకు మరింత బిజీగా మారినప్పుడు, మీ జీవితం మరింత వేగంగా ముందుకు వెళ్లే సమయంలో మీకు ఒక గొప్ప సపోర్ట్ సిస్టంలా నిలుస్తాయి. ఏలినాటి శని ప్రభావం వల్ల అప్పుడప్పుడు కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ మీపై మీకుండే ఆత్మవిశ్వాసంతో, మీ కుల దైవంపై మీకున్న భక్తితో, మీ నిజాయితీతో మీరు ఈ మే నెలలో అన్ని అవరోధాలను సునాయాసంగా అధిగమించి ఎన్నో అద్భుతాలను సృష్టిస్తారు. ఈ మాసం మీ జీవితంలో సిరి సంపదలు, సుఖ సంతోషాలు నింపాలని ఆశిస్తూ, సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావాలని కోరుకుంటూ శుభమస్తు.